హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈవినింగ్ టైము వర్షం పడే ముందు చూడండి, మేము వెళ్ళేటప్పుడు క్లైమేట్ చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అందుకే ఒక చిన్న వీడియో ఎంత బాగుందో చూడండి. సో మాకు వెళ్ళేదారిలో ఇక్కడ కెనాల్ అయితే వస్తుంది, సో అక్కడ తీసా అనమాట. ఈరోజు పిల్లలకి హాలిడే ఉంది, సో కాబట్టి ఇంకా పిల్లలు మార్నింగే హాలిడే ఉన్న రోజు మార్నింగే లేస్తారు అనమాట. ఎర్లీగా లేస్తారు. చూడండి వీళ్ళు ఒక్కరోజు స్కూల్ లేకపోతే ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో. నాకైతే పిల్లలతో పాటే ఉండి మంచిగా ఎంజాయ్ చేయాలి, వాళ్ళకి చేసి పెట్టాలి అనేది నాకు ఇష్టం అనమాట. అందుకే ఈరోజు వాళ్ళు అలసందలు ఉంటాయి కదా, దాంతో కర్రీ చేస్తున్నా. అండ్ పిల్లలు కూడా ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి అవి మనం గుగ్గిళ్ళు అంటాం కదా, సో అవి చేస్తున్నా అనమాట. చాలా రోజులు అయిపోయింది అది చేయక. పిల్లలు ఇంట్లో ఉంటే ఇల్లంతా రచ్చరచ్చేనండి. అందుకే మార్నింగే నేను ఇంకా క్లీనింగ్ ఏం పెట్టుకోకుండా వదిలేసాను అనమాట. ఇంక ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి పాప ఉంటుంది, క్లీనింగ్ అట్లా చేసుకుంటుంది. వంట ఒక్కటి చేసేసి వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా వీళ్ళు మంచిగా ఆడుకుంటున్నారు. సో వీళ్ళకి బ్రేక్ఫాస్ట్లోకి ఫస్ట్ అయితే టీ పెట్టేసుకుంటున్నాను నేను. అమ్మ కూడా వచ్చిన్నారు. సో అమ్మ గుండు ఉందని చెప్పేసి చూపెట్టద్దు అని అన్నారు కాబట్టి ఇంకా అమ్మకి, నాకు, మా వారికి ఇక్కడ టీ పెట్టున్నాను. లాస్ట్ టైం నేను చూపించాను కదా నేను టీ పౌడరు. సో అది నాకు అడుగుతున్నారు. అది టీ పౌడర్ 3 రకాలు కలిపి వేస్తున్నా అండి. వేస్తే చాలా బాగా వస్తుంది. టీ టేస్ట్ సూపర్గా ఉంటుందండి. అంటే మనకి అన్ని రకాల టీ పౌడర్స్ కలిపి చేస్తాం కాబట్టి. సో పిల్లల కోసం ఇక్కడ నాటు అలచందలండి, ఇవి హైబ్రిడ్వి కాదు. సో ఇవి గుగ్గిళ్ళు చేస్తే చాలా బాగుంటుంది అండ్ పిల్లలకి హెల్దీ కూడా కదా. అండ్ ఇది ఒకటే తినకూడదు, దీంతోపాటు కొంచెం బెల్లం తినాలి. ఎందుకంటే అది డైజెస్టింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అసిడిటీ ఫామ్ అవుతుంది అనమాట ఎక్కువ తినడం వల్ల. కానీ ప్రోటీన్ ఫుడ్, దీంతోపాటు కొంచెం బెల్లం అనేది తినాలన్నమాట. అండ్ నేను దీంతో వంకాయ కర్రీ, పిల్లలకి కొన్ని గుగ్గిళ్ళు అనేది చేసి పెట్టేస్తా. అండ్ దీంతోపాటు వంకాయ కర్రీలో కొంచెం వేస్తా అనమాట. చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఒకసారి అంతా వాష్ చేసేసుకోవాలి. దీంట్లో స్టోన్స్ అలాంటివి ఏమి ఉండవు, నీట్గానే ఉంటుంది. నేను జ్యోతిమాల్లో తీసుకొస్తా కాబట్టి. అండ్ ఇక్కడ కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి ఉడికేస్తున్నా అనమాట. దీనికి బాగా ఉడికేస్తే ఒక 4 విజిల్స్ అనే రావాలి. అప్పుడు కొంచెం అంటే మరీ మెత్తగా కాకుండా నార్మల్గా ఉంటుంది. ఈరోజు హెడేక్ వస్తుంది, అందుకే నేను ఇంట్రో ఏమి ఇవ్వలేదన్నమాట. జస్ట్ అట్లా కుక్కర్లో వేసేసి ఇంకా స్టవ్ దగ్గర మొత్తం క్లీన్ చేస్తున్నా. మార్నింగ్ లేస్తేనే ఒక సైడ్ అంతా హెడేక్ వస్తుందండి. సో అలసందలు అయితే ఉడికేసాను. ఈలోపు కొంచెం మసాలా, అంటే మనం వంకాయ కర్రీలోకి మసాలా అయితే రెడీ చేసుకుంటున్నా. ఇక్కడ ఎండు కొబ్బరి తురిమేసుకున్నా. మామూలుగా మనం కట్ చేసి వేసుకుంటే మిక్సీలో త్వరగా మెదగదు కాబట్టి ఇట్లా తురిమి వేసేసుకున్నా. కొంచెం గసాల, తెల్ల నువ్వులు, ఇవి కొంచెం సేపు నానితే బాగా పేస్ట్ లాగా అవుతుంది అనమాట. అందుకే కర్రీ రెడీ చేసే ముందు ఇదైతే నానబెట్టేసుకుంటున్నా. దీంట్లో మనకి వంకాయ కర్రీలో అల్లం మసాలా యాడ్ చేయొద్దండి, అంటే అల్లం యాడ్ చేయకుంటేనే బాగుంటుంది. సో ఇలా 4 విజిల్స్ వేసుకున్న తర్వాత బాగా ఉడికిపోయింది అనమాట. అంటే మరీ మెత్తగా అవ్వద్దు, తినేటప్పుడు మరీ మెత్తగా పేస్ట్ లాగా ఉంటే బాగుండదు కదా. సో ఇలా ఉంటే సరిపోతుంది. కొన్ని అయితే తీసేసాను. అండ్ ఇందాక నానబెట్టుకున్నాం కదా మనం, దాంట్లో కొంచెం ఎల్లిపాయలు వేసేసి, ఎల్లిపాయలు ఎక్కువ ఘాటు తినే వాళ్ళైతే కొంచెం వేసుకోవచ్చు. నేనైతే కొన్ని యాడ్ చేసి మిక్సీ పట్టేశాను. అండ్ ఇక్కడ కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, వంకాయలు సాల్ట్ వాటర్లో వేసుకుంటే చేదు రావు అండ్ ఆల్సో నల్లపడవు అనమాట త్వరగా. సో అవన్నీ వేసేసి ఆయిల్లో మగ్గిచ్చేసిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని అలచందలు ఉంటాయి కదా అవి వేసేసుకోవాలన్నమాట. మనకి ఎంత కావాలో అంత వేసేసుకోవచ్చు. మనకి గ్రేవీ కూడా కొంచెం థిక్గా వస్తుంది. ఇంకా కొన్ని అంటే గుప్పెడైతే వేసేసుకొని బాగా ఇట్లా ఆయిల్లో మగ్గిచ్చేసుకోవాలి. నెక్స్ట్ నేను దీంట్లో చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకుంటారు, కానీ నాకు వద్దు, అందుకే టమాటాలు యాడ్ చేస్తున్నా అనమాట. 2 టమాటాలు యాడ్ చేస్తున్నా. ఇది కొంచెం ఆయిల్లోనే మగ్గేలోపు మనము ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, అదైతే ఇలా పేస్ట్ వేసేసుకోవాలి. ఎల్లిపాయ వేస్తున్నాం కాబట్టి కొంచెం ఘాట్ అయితే ఎక్కువ ఉంటుంది. ఆయిల్లో మగ్గిస్తే ఆ ఘాట్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. కొన్ని కర్రీస్లో మనం అల్లం, వెల్లుల్లి, మసాలా ఇవి యాడ్ చేస్తే బాగుంటుంది. కొన్ని రెసిపీస్లో మనం మసాలా ఎక్కువ యాడ్ చేయకుంటేనే టేస్ట్ బాగుంటుంది అనమాట. వంకాయ కర్రీలో ఎప్పుడైనా సరే మనం అల్లం ఎక్కువ యూజ్ చేయకుంటేనే బెస్ట్. దాని టేస్ట్ బాగుంటుంది, వేరేగా ఉంటుంది అనమాట. ఒక్కోసారి పల్లి వేసి చేస్తాను, ఒక్కోసారి నువ్వులు వేసి చేస్తుంటాను కాబట్టి ఈరోజు తెల్ల నువ్వులు చేస్తున్నాను అనమాట. 1 స్పూన్ ధనియా పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. అంతేనండి, సింపుల్. మసాలా ఏం ఎక్కువ లేదు.
లేదు. సో మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా ముద్ద, దాంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసి వేసేసాను అనమాట. ఆల్రెడీ వంకాయ కాబట్టి నూనెలోనే మగ్గిపోతుంది మోస్ట్లీ, ఎక్కువ ఉడికించాల్సిన అవసరం కూడా ఉండదు. సో కొన్ని వాటర్, కొంచెం థిక్ గ్రేవీగా రావాలంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మంచిగా ఉడికిచ్చేస్తే ఫైనల్లీ కర్రీ అయితే ఇలా అయిపోతుంది. మరీ గ్రేవీగా కాకుండా మరీ థిక్గా కాకుండా ఇలా ఉంటుందన్నమాట. సో పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్లోకి చపాతీ అండ్ ఇది వేసిచ్చేసాను. అండ్ ఈరోజు స్కూల్ లేదు కాబట్టి నాకు మా వారికి ఇది లంచ్ బాక్స్ అనమాట. సో కొన్ని అలసందల గుగ్గిళ్ళు కూడా వేసిచ్చేసాను. సో అవి అంటే వెళ్ళిన వెంబటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏదైనా సరే తీసుకోవచ్చు, చపాతీ లేకపోతే అదన్నా. సో అవి కూడా పెట్టిస్తాను, ఇష్టం ఉంటే తింటారు, లేకపోతే మళ్ళీ వాపస్ వచ్చేస్తుంది అనమాట. మా వారు మోస్ట్లీ వెనక్కి తీసుకురాలండి, అవి తినేస్తారనమాట అలచందలు. మా ఊరి సైడ్ ఎక్కువ శాతం ఇవి ఇష్టంగా తింటారు. సో దీని కర్రీ కాదు, చారు కూడా చాలా బాగుంటుంది. అది మళ్ళీ ఎప్పుడైనా చేసినప్పుడు షేర్ చేస్తానండి. నా దగ్గర పొంగనాల పెనం ఉంది కదా, ఇది చాలా ఆయిలీగా జిడ్డు పడిపోయింది. అంటే ఎక్కువ శాతం వాడను కదా, ఎప్పుడో ఒకసారి వాడుతూ ఉంటాను. అందుకే ఈ జిడ్డుకి పోవాలి అంటే కొన్ని హాట్ వాటర్ ఉంటాయి కదా, హాట్ వాటర్లో బాగా మరిగించాలి. పై వరకు ఉంది కదా, అంటే ఎప్పుడో ఒకసారి మంత్కి ఒక్కసారన్నా చేస్తానో లేదో తెలీదు పొంగనాలు. సో అది చూసారా సైడ్లకి ఎంత జిడ్డు పేరుకుపోయిందో. అందుకే దీన్ని హాట్ వాటర్లో వేసేసి చూడండి, సైడ్కి అంతా ఆయిలీగా. ఒక్కసారి పట్టించుకోకపోతే మనం ఏదైనా వస్తువు ఇలాగే అయిపోతుందన్నమాట. అందుకే హాట్ వాటర్ వేసి దీంట్లో మనకి సోడా ఉప్పు ఉంటుంది కదా, అది వేసేసి బాగా మరిగించేసి, మరుగుతున్నప్పుడే మనం క్లీన్ చేస్తే నీట్గా వెళ్ళిపోతుంది అనమాట, ఈజీగా వచ్చేస్తుంది. ఎక్కువ సతాయించకుండా నీట్గా త్వరగా వచ్చేస్తుంది. మనం మామూలుగా క్లీన్ చేసామనుకోండి స్క్రబ్బర్ తోటి వెళ్ళదనమాట. సో అందుకే చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ఎంత జిడ్డు పేరుకపోయినా సరే ఇట్లా హాట్ వాటర్లో కొంచెం సోడా ఉప్పు అంటాం కదా, అది వేసేసి మంచిగా ఇట్లా తీసేస్తూ ఉంటే చాలా బాగా నీట్గా వచ్చేస్తుందండి. అందుకే మార్నింగే వంట అంతా అయిపోయినాక మా వారు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఈ వర్క్ చేస్తున్నాను అనమాట. సో ఉన్నారనుకోండి చూసి మళ్ళీ చివాట్లు పెడతారనమాట. కాబట్టి ఇంకా లేనప్పుడే ఇలాంటివన్నీ చేసేస్తుంటా. ఇంకా చూసారా ఎంత బాగా నీట్గా లోపల నుంచి డీప్ క్లీనింగ్ అయిపోతుంది. ఇలాంటివన్నీ నేను మార్నింగ్ టైమే పెట్టుకుంటాను అనమాట. ఎందుకంటే పనిలో పని అయిపోతుంది కదా అని చెప్పేసి. ఇంకా నేనైతే నా బ్రేక్ఫాస్ట్ ఇది కర్రీ చపాతీ చేస్తున్నా. బ్రేక్ఫాస్ట్ చేసి ఇట్లా వెయిట్ చేస్తున్నా బయట, అంటే వెహికల్ వస్తా అని చెప్పింది. సో ఈరోజు స్టిచ్చింగ్ మిషన్ ఉంటుంది కదా, అది తీసుకొచ్చుకుందాం అనుకుంటున్నా. దానికోసం వెయిటింగ్ అనమాట. వెహికల్ కావాలి, అందుకోసం వేరే వాళ్ళకి చెప్తే వస్తామని చెప్పారు. అందుకే మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేసి ఇట్లా వెయిట్ చేస్తున్నా. ఈరోజు ఖచ్చితంగా తీసుకొని రావాలండి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నా నేను తెచ్చుకోవాలి అని చెప్పేసి, కానీ వీలు పడట్లేదు అనమాట. అంటే ఫస్ట్ మాకు ఆటో ఫెసిలిటీ చాలా తక్కువ రావాలంటే, అందుకు ఈరోజు దొరికింది, వెయిట్ చేస్తున్నా. వెళ్ళి తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా దాని మీద అసలు ఎన్ని ప్రయోగాలు చేస్తానో ఏంటో. స్టిచ్చింగ్ నాకు ఐడియా ఉంది, నేర్చుకునేది ఏముందండి, ఆల్రెడీ అది స్టిచ్ చేస్తూ ఉంటే వస్తూనే ఉంటుంది. దట్టు మనకి ఏమైనా చిన్న డౌట్ వచ్చినా యూట్యూబ్ ఉంది, యూట్యూబ్లో కొడితే మనకి ప్రతిదీ వచ్చేస్తుంది కదా. సో అదనమాట. స్టిచ్చింగ్ మిషన్ తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ మీతో ఎలా ఉంది ఏంటి అనేది ఫైనల్లీ ఇంటికైతే తీసుకొని వచ్చాను. ఇది ఒక బెడ్రూమ్లో ఒక సైడ్కి పెట్టేసాను అనమాట. కొత్తదే, కాకపోతే ఒకసారి 2 సార్లు యూజ్ చేసి ఉంటాను అంతే. కానీ చాలా బాగా, అంటే ఏదైనా ఒక వస్తువు మన ఇంటికి వచ్చిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ప్రతి చిన్న విషయానికి మనం స్టిచ్చింగ్ చేయించుకోవాలంటే బయట చాలా ఇబ్బంది అవుతుంది నాకు. సో చిన్నవన్నీ నేను ఇంట్లో స్టిచ్ చేసుకుంటా కదా అని చెప్పేసి తెచ్చుకున్నాను అనమాట. అదే కారణం. సో ఇప్పుడైతే దీనికి మొత్తం డస్టింగ్ అంతా చేసేసి, రేపు ఫ్రైడే కాబట్టి ఫ్రైడే రోజు నీట్గా క్లీన్ అయితే చేసేస్తా. సో ఇక్కడ నేను అంటే నైట్ మా వారు వచ్చారు. అంటే దీనికి బాబిన్స్ అవి ఎట్లా పెడతారు ఏంటి అంటే ఒక్కసారన్నా మనం చూస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి, రేపు పూజ చేసుకోవాలి, ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదా. సో అందుకే దాన్ని గురించి తెలుసుకుందామని చెప్పి కింద స్టిచ్ చేసే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని ఒకసారి పిలుద్దాము, ఎలా చేయాలి ఏంటి అనేది వాళ్ళు చెప్తారు కదా. సో ఆలోపు నేను కొంచెం నీట్గా అయితే చేస్తున్నా. డస్ట్ ఏం ఎక్కువ లేదు, సో నీట్గానే ఉంది. చూసారా ఎంత కొత్తగా అనిపిస్తుందో. దీని కంపెనీ ఇదే
అనుకుంటా, పెద్దగా తెలియదు నాకు మిషన్స్ గురించి. సో అదండి మిషన్. చాలా ఇయర్స్ నుంచి తెచ్చుకుందాం అనుకుంటూ అట్లే పోస్ట్ పోన్ అవుతుంది. దాదాపు ఒక 5-6 ఇయర్స్ నుంచి అనుకుంటున్నా, కానీ ఈరోజు వీలు పడింది. మా వారికి తెలియకుండా ఇంకా నేను తీసుకొని వచ్చాను అనమాట. మా వారికి తెలిస్తే అవసరమా, ఎందుకు, అంటే బయట ఇస్తే కుట్టిస్తారు కదా, అట్లా ఇట్లా అంటారు. కానీ మన లేడీస్ ప్రాబ్లం వాళ్ళకి ఏం తెలుసు చెప్పండి. ఏదైనా సరే మనం నేర్చుకోవాలి, చేయాలి అని అనుకుంటాము, కానీ వాళ్ళు మటుకు మధ్యలోనే పుల్ల పెట్టేస్తుంటారనమాట. సో ఈరోజు నేను తెచ్చుకున్న తర్వాత మా వారు చూస్తున్నారు అనమాట, తెచ్చేసుకున్నావు కదా అని చెప్పేసి. సో అదండి మిషన్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ స్టిచ్చింగ్ నేర్చుకుంటూ మీతో కూడా షేర్ చేస్తుంటాను. ఆబ్వియస్లీ మనకి ఆన్లైన్లో స్టిచ్చింగ్ కోర్స్ అయితే చేపిస్తుంటారు. ఆన్లైన్లో కాకుండా నేను బయట ఎక్కడైనా నేర్చుకుందాం అనుకుంటున్నా. ఒక 1 hour అట్లా టైం తీసుకొని, బేసిక్ తెలుసు కాబట్టి బయట వెళ్ళి ఒకసారి చూపిస్తే చాలు, నేను ఇట్లే నేర్చేసుకుంటాను అనమాట. ఇప్పుడైతే దీన్ని ఏం టచ్ చేయను. చూసారా ఎంత క్లీన్ చేస్తుంటే అంత, అంటే కొంచెం గ్రీజ్ అవన్నీ ఉంటాయి కదా, అవి వస్తున్నాయి అనమాట. సో రేపు నీట్గా తడిబట్ట వేసి తుడిచేసి పూజ చేసిన తర్వాత కొత్త బ్లౌజ్ ఏదైనా ఉంటే అది స్టిచ్ చేస్తాను అనమాట. సో ఓకేనండి, ఈ వీడియో ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. హోప్ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకున్నాను. అండ్ బాయ్, టేక్ కేర్.